ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఏప్రిల్ 22వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. మనము ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఉన్న 21 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 22వ తేదీ కొరకు డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం. ఈ ఖమ్మం రూరల్ మండలంలో మొత్తం 19 గ్రామాలు ఉన్నాయి. ఈ 19 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 19 గ్రామాల కొరకై ప్రార్థించటానికి మీరు చూపించిన అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. కృపగలిగిన తండ్రి, మీ ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి. నాయన, ఈ మండలం అంతా సువార్త ప్రకటించబడుటకు అనుకూలమైన పరిస్థితులు మీరు ఏర్పాటు చేసి మీ నామానికి మీరే మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీలో చాలామంది ఈ పరిచర్య ద్వారా దీవించబడుతున్నామని మీరు తెలియచేస్తున్న స్పందనను బట్టే నేను ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాను. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినం కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుష్ఠరోగిని స్వస్థపరిచిన పిమ్మట ఆయన గురించిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించినట్లు బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచున్నట్లుగా నిన్నటి దినం వరకు డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈ 16వ మాటలో ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు గొప్ప ప్రార్థనా పరుడు. ఆయన అరణ్యంలోనికి ప్రార్థన కొరకు వెళ్ళారు. ఇదే ఒక దర్శనముతో మేము విజయవాడకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ప్రార్థనా వనమని ఏకాంత ప్రార్థనా వేదికను ఏర్పాటు చేయడానికి ప్రభు కృప చూపించారు. అయితే
అక్కడికి ఎవరు రావటం లేదు, ప్రార్థనా పరులు రావటం లేదు. ఈరోజు ఆ అనుభవం, యేసు ప్రభుల వారికి ఉన్న అనుభవం ఈరోజు చాలామందికి లేదండి. ఆయన అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థించారు, ఆయన ఏకాంతంగా ప్రార్థించారు, ఆయన రాత్రంతా ప్రార్థించారు. ఆయన మిక్కిలి గొప్ప ప్రార్థనా పరుడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆయన పగలంతా పరిచర్య చేసి రాత్రి సమయంలో ఏకాంతమైన ప్రార్థనకు ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారు. పిమ్మట ప్రజలు యేసు ప్రభులు వారి నోటి వెంబడి వచ్చిన మాటల చేత దీవించబడుతూ వచ్చారు. కనుక మనము ఈ వాక్యములోండి నేర్చుకోవలసింది ఏమిటంటే, ఆయన దేవుడై ఉండి ఆయన మనుష్య రీతిగా ఏకాంతమైన ప్రార్థనకు ఆయన జీవితంలో స్థానాన్ని ఇచ్చారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మన ఆత్మీయ జీవితంలో ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో మనల్ని మనమే పరిశీలించుకోవాలి. ప్రార్థన లేని వ్యక్తి ఆయన నీరు లేని బావి లాంటి జీవితం. సరైన ప్రార్థన జీవితం లేని వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి అది ఎండిన ఫలమివ్వని చెట్టుల వలె ఉంటాయి. కనుక మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎవరి దగ్గర నేర్చుకోవాలి? యేసు ప్రభులు వారి దగ్గర నేర్చుకోవాలి. ఆయన అరణ్యంలోనికి ఎందుకు వెళ్ళారంటే, ఆయన ప్రార్థన చేయుటకు వెళ్ళారు. కనుక ఈ అనుభవాన్ని దేవుడు మనకు దయచేయనుగాక. ఏకాంతముగా ప్రార్థన చేయుటకు, ప్రశాంతంగా ప్రార్థన చేయుటకు, ప్రార్థనలో ప్రభువుని మిక్కిలిగా బ్రతిమలాడుకొనుటకు మనం ఇటువంటి అనుభవంలోనికి నడిపించబడుదుముగాక. ఆమేన్. కండ్లు మూసుకునేయండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. కృపగలిగిన దేవ, మీకు వందనాలు. మీ దగ్గర నుండి మేము మంచి ప్రార్థన అనుభవాన్ని నేర్చుకోవడానికి కృప చూపించండి. మీరు ఏ విధముగా అయితే మీ జీవితంలో ఏకాంత ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చారో అటువంటి స్థితి నాకు, మాకు, మందరికీ దయచేయండి. ఈ ఉదయ కాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.